జై గురుదత్త శ్రీ గురుదత్త. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీరిద్దరూ కూడా తెలుగు సినిమాకి రెండు కళ్ళని సినిమా వాళ్ళు అందరూ అనుకుంటారు. అలాగే వారి వారి అభిమానులు కూడా అనుకుంటూ ఉండే మాటే. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం తెలుగు కళామ్మ తల్లి మెడలో మెరిసే చంద్రహారం లాంటివారు. కోటి రతనాల వీణ తెలంగాణలో మొదటి తరం కథానాయకుడిగా కత్తిపట్టి నటిస్తే ఆయనకు ఎదురొచ్చేవారే లేరు. ఎంతమంది హీరోలు కత్తిపట్టినా కత్తి ఆ సినిమా వరకే వారికి పరిమితం అయ్యేది. కానీ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మాత్రం కత్తి పడితే ఆ కత్తి ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయనే కత్తి కాంతారావు గారు. ఆనాటి ప్రేక్షకుల హృదయాలను కత్తి కాంతారావుగా మనసులు దోచినా మనసున్నటువంటి మనిషి తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు. నిజానికి వారి ఇంటి పేరు తాడేపల్లి. మన అందరికీ అలవాటైనటువంటి మాట ఏంటంటే కత్తి కాంతారావు, కత్తుల కాంతారావు అనేవారు. ఎందువల్లంటే ఆయన ఎక్కువ జానపదాలు నటించడం వలన, ఆ జానపదాల్లో కత్తులు ఉపయోగించడం వలన కత్తి కాంతారావు గారు అంటే కత్తి ఆయన తిప్పిన విధంగా ఏ హీరో కూడా బహుశా అలా ఉపయోగించి ఉండరు. బహుశా ఏ భాషల్లో కూడా కాంతారావు గారు నటించిన విధంగా మరి ఏ భాషలోనూ కూడా అలా నటించి ఉండకపోవచ్చు. అయితే తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు చాలా మనసున్నటువంటి వ్యక్తి అండి. చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. నేడు వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు జానపద చిత్రాలు చేసి సగటు ప్రేక్షకుడికి చేరువయ్యారంట్లో ఏమాత్రము సందేహం లేదండి. సాంఘిక చిత్రాల్లో బలమైన పాత్రలు చేసి పెద్ద హీరోలను కూడా ఢీ కొట్టారు ఆయన. ఆ రోజుల్లో నటుడిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటిని, ఇల్లాలి చేతి వంటని, పిల్లల బాల్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోలేదు కాంతారావు గారు. సహజంగా ఒక నటనలోకి ఒక శిఖరాగ్రానికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవడం అనేది ఉండదు. సహజంగా నటుల విషయంలో అలా ఉంటుంది. కానీ కాంతారావు గారు ఇంటిని, ఇల్లాలి చేత వంటని, అదేవిధంగా పిల్లల బాల్యాన్ని ఇప్పుడు కూడా ఆయన వదులుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఆయన కనుమరుగై దాదాపు ఒక పుష్కర కాలం గడిచిపోయింది. ఆయన భౌతికంగా మన మధ్య నుంచి దూరం అయ్యి ఒక పుష్కర కాలం అయిపోయింది. ఆయన దాన ధర్మాలు ఎక్కువ చేసేవారు. అయితే ఆ దాన ధర్మాలు కూడా గుప్తంగా చేసేవారు. తన సినిమాల నిర్మాతలను పారితోషికం విషయంలో కూడా ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన ఇచ్చింది తీసుకునేవాడు, ఇవ్వకపోతే అసలు అడిగేవాడే కాదు. అలా అడగకుండా పోగొట్టుకునివి ఆయన పారితోషికాలు చూస్తే ఆ రోజుల్లో లెక్కలు తీస్తే అక్షరాల 5 కోట్ల పైనే ఉంటుంది. ఈ విషయం ఉంటే మనందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి 5 కోట్ల రూపాయలు విలువను పోగొట్టుకున్నారు ఆయన అంటే? ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చినంతా తీసుకునేవాడు మహానుభావుడు. ఎవరిని కూడా నోరెత్తి అడిగేవాడు కాదు. ఒక సినిమాకి ఎంతను ఒప్పుకొని వెళ్తే ఒక 40,000 చేతిలో పెడితే దాన్నే అపురూపంగా ఆయన ఫీల్ అయ్యేవాడు. మిగతాది వదిలేసేవాడు. ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నాడు కదా అని వదిలేసేవాడు. ₹1 ఇవ్వాలంటే దెబ్బలాడి తీసుకునే రోజుల్లో, ఆ రోజుల్లో ఆయన ఎవరైనా వచ్చి, నిర్మాతలు ఎవరైనా వచ్చి బాధలు చెబితే సానుభూతి పలుకుతూ ఆయన జీవితంలో చాలా పోగొట్టుకున్నాడు. సరేలేండి తర్వాత ఇవ్వండి అని చెప్పేసి పక్కన పెట్టేసేవాడు. ఆయన జీవితంలో చాలా చాలా పోగొట్టుకున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. నిర్మాతల పాలిటి దేవుడు అయ్యాడు. ఈయన చివరికి ఇబ్బంది పడ్డారనుకోండి, కానీ నిర్మాతల పాటి దేవుడు ఎవరయ్యా అంటే కాంతారావు గారే. ఇక ఆయనకి రావాల్సిన డబ్బులను కఠినంగా అడిగే అలవాటు ఆయనకి మొదటి నుంచి లేదు. ఆయన మాటకారి కూడా కాదు. అసలు లౌక్యమే తెలియనటువంటి వ్యక్తి తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు. కాంతారావు గారి పేరు చెప్తే ఆయన సొంత సినిమాలు తీసాడండి, అందువల్లే ఆయన నాశనం అయిపోయారు అని అంటారు చాలామంది. కానీ అంతకంటే కూడా ఆయన మంచితనం, మొహమాటమే ఆయనకి ఎక్కువ కష్టాలు కారణమయ్యాయని ఆయనతో దగ్గరగా ఉండే స్నేహితులు కూడా నేటికి కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మన కాంతారావు గారి పుట్టుక గురించి మనం మాట్లాడుకున్నాం.
నిజాం రాజ్యంలోని నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో తాడేపల్లి కేశవరావు సీతారామమ్మ దంపతులకు ఆయన నవంబర్ 16వ తేదీన సరిగ్గా అంటే ఇదే తేదీన ఆయన జన్మించారు. కాంతారావు గారు చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా ఉన్నటువంటి వ్యక్తి అండి. 1923లో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా చాలా సున్నితంగా ఉన్నటువంటి వ్యక్తి అండి కాంతారావు గారు. అయితే కాంతారావు గారు జన్మించిన 3 ఏళ్లకే అంటే దాదాపు 26, 27 ఆ ప్రాంతాల్లో తండ్రి గారు మరణించారు. అయితే కోదాడులో ఆయన అప్పుడు నిజాం పరిపాలన ఉండేది కాబట్టి ఉర్దూ భాష ఎక్కువగా ఉండేదండి. ఆ కోదాడులో ఉర్దూ భాషలో 7వ తరగతి వరకు చదువుకున్నారు ఆయన. ఆయనకి పసితనంలోనే నాటకాల పట్ల శ్రద్ధ పెంచుకున్నాడు కాంతారావు గారు. అంటే ఆ సమయాల్లో నాటకాల ప్రభావం ఎక్కువగా ఉండేదండి సినిమాల కన్నా కూడా. కాబట్టి నాటకాల మీద ఆయన శ్రద్ధ పెంచుకున్నాడు. కాంతారావు గారు నాటకాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశాడు. అవసరం ఉన్న ఏవైతే చిన్న చితక వేషాలు ఎక్కడైనా నాటకాలు వస్తే అందులో వేసేవాడు. 15వ ఏట చదువు వదులుకుని సొంత ఊర్లోని వంశపారంపర్యంగా వచ్చేటటువంటి అప్పుడు పటేల్ నౌకరీలు ఉండేవారండి. ఆ పటేల్ నౌకరీలో కుదుర్చుకున్నాడు. పటేల్ మాట అంటే ఊరంతా కూడా శిలాశాస్త్రంగా పాటించే కాలం అది. ఆ రోజుల్లో ఆ పటేల్ వృత్తిలో ఉండేవాడు. గౌరవ మర్యాదలకి అయితే కొదవలేదనుకోండి లక్ష్మీకాంతారావు గారికి, పటేల్ వృత్తిలో ఉండేవాడు. పటేల్ వృత్తిలో ఉన్న ఆయన జీవితం సజావుగా వెళ్ళిపోయేదేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంత మొహమాటస్తుడు, ఇంత నెమ్మదస్తుడు ఇలాంటి సినిమా రంగంలో పనిచేయడేమో అని అనిపించింది. గౌరవ మర్యాదలకి ఆయన కొదవలేదండి. పటేల్గా ఉన్నంతకాలం చాలా గొప్పగా బతికాడు ఆయన. ఆయనకి నాటకాలంటే మోజు. ఆయన పటేల్గా ఉన్నాడు, ఎక్కడ వేయటానికి అవకాశం లేదు. ఒక రోజున ఎక్కడ నాటకాలు వేసినా వెళ్ళి చూసేవాడు, కానీ ఆయనకు అవకాశాలు వచ్చేవి కాదు. ఒకసారి సురభి నాటకం కంపెనీ వాళ్ళు ఆ ఊరు వచ్చి వారంతా కొంతకాలం అక్కడ నివాసం ఉండి వరుసగా నాటకాలు వేయడానికి గ్రామ పెద్ద అనుమతి కోసం వచ్చారు. అప్పుడు గ్రామ పెద్ద ఎవరు అంటే కాంతారావు గారే, లక్ష్మీకాంతారావు గారే. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఇలా మీ ఊళ్ళో మేము నాటకాలు వేద్దాం అనుకుంటున్నాం, ఇలా సురభి కంపెనీ నుంచి వచ్చాము, మాకు అనుమతి ఇప్పించవలసిందిగా కోరుతున్నామని కాంతారావు గారిని అడిగారు. అయితే వెంటనే కాంతారావు గారి మనసులో ఎప్పటి నుంచో నాటకాల మీద ఉంది కాబట్టి, నాకు మీ నాటకంలో వేషం ఇస్తానంటే ఊళ్ళో నాటకాలు వేయిస్తాను అని మొండికేసి కూర్చున్నాడు ఆయన. అక్కడ మాత్రం నాటకాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వలన ఆయన అలా అన్నాడు. తప్పేదేం లేక వాళ్ళు ఒప్పుకున్నారు. అలా తొలిసారిగా సురభి సమాజంలో ఆయన బ్రహ్మవేషం వేశారు. మొట్టమొదటిగా అంత పెద్ద దాని మీద వేయటం బ్రహ్మవేషం వేశారు. ఆ తర్వాత మధుసేన, కనకతార, గయోపాఖ్యానం, మేవాడు, బొబ్బిలి నాటకాల్లో కూడా ఆయన నటించాడు. ఇంకా 1950లోకి వచ్చేప్పటికి మద్రాసు చేరుకున్న కాంతారావు గారు తన మిత్రుడైనటువంటి టి కృష్ణ గారి ద్వారా హెచ్ఎం రెడ్డి అంటే రాగిణి సంస్థలో చేరి మొదటిసారిగా నిర్దోషి అంటే 1951లో వచ్చిందండి. చిత్రంలో గుంపులో ఒకటిగా ఒక రైతు వేషం వేశాడు. డైలాగ్ పలికిన విధానాన్ని చూసినటువంటి హెచ్ఎం రెడ్డి గారు, ఆయన దర్శకుడు అనమాట హెచ్ఎం రెడ్డి గారు, ఆ నిర్దోషి సినిమాకి ఒక రైతు వేషం వేసి గట్టిగా డైలాగ్ చెప్పేటప్పటికి కాంతారావు గారిలో దాగి ఉన్నటువంటి నటుడిని గుర్తించాడు. ఇప్పుడు స్వతహాగా ఉండటం వేరండి, గుర్తింపు వేరు. ఒక వ్యక్తిలో అజ్ఞాతంగా ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి గుర్తించేవాడే గొప్పవాడు. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, శక్తిని గుర్తించేవాడు గొప్పవాడు. అలాగా హెచ్ఎం రెడ్డి గారు కాంతారావు గారిలో దాగి ఉన్నటువంటి శక్తిని గుర్తించాడు. ఇక నుండి మీరు ఇతనికి ఇలాంటి రైతు పాత్రలు, చిన్న పాత్రలు వెయ్యొద్దు అని సెట్లోనే హెచ్ఎం రెడ్డి గారు చెప్పేశారు. ఇలాంటి చిన్న పాత్రలు వెయ్యొద్దనగానే ఈయనకి గుండె అయిపోయింది. బాబా ఇంకా పాత్రలే లేకుండా చేసేస్తాడేమో హెచ్ఎం రెడ్డి గారిని. వెంటనే అన్నాడు, ఏమీ కంగారు పడకయ్యా, తర్వాత నువ్వు నా తర్వాతి సినిమాలో హీరో అవుదు గాని అని అభినందిస్తూ ఒక్కసారి ఆయన జబ్బం తట్టాడు. అంటే ఆయన చెప్పినటువంటి డైలాగ్ మాడ్యులేషన్కి హెచ్ఎం రెడ్డి గారు మురిసిపోయాడు. 1953లో ప్రతిజ్ఞ మన కాంతారావు గారి హీరోగా నటించి తొలి సినిమాగా తెలుగు తమిళ్ వెర్షన్లో కూడా విడుదలైందండి. ప్రతిజ్ఞ విజయవంతమైన 2 ఏళ్ల పాటు కాంతారావు గారికి ఏ చిత్రం రాలేదు. బహుశా ఆయన దురదృష్టమో అది ఏమో తెలియదు, కానీ ప్రతిజ్ఞ అయితే విజయవంతమైంది. తర్వాత 2 ఏళ్ల వరకు ఆయన సినిమాలే రాలే. తర్వాత 1955లో కన్యాదానంలో అవకాశం ఇచ్చారు. అది ఎవరు అవకాశం ఇచ్చారంటే విఠలాచారి గారు ఇచ్చారు. అలా విఠలాచారి గారు కాంతారావు గారుల కాంబినేషన్ మొదలై
ఆ తర్వాత జానపద చిత్రాల పరంపర తెలుగునాట ఒక ట్రెండ్ను సృష్టించింది. కన్నడికుడు అయినప్పటికీ విఠలాచార్య గారి కాంతారావు గారిని ఇష్టపడేవాడు. అయితే కాంతారావు గారికి జానపదాల్లో త్వరగా నిలబెట్టి బ్రహ్మాండంగా డబ్బు సంపాదించుకున్నారు విఠలాచార్య గారు. అయితే విఠలాచార్య గారి సినిమా అనగానే ఒక బ్రాండ్గా ఉండేది, ఒక ట్రెండ్ సృష్టించింది. అందులో విఠలాచార్య గారి సినిమా అంటే కాంతారావు గారు ఉండి తీరాల్సింది. ఆయన డబ్బు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు విఠలాచార్య గారు మాత్రం. కాంతారావు గారు ఆర్థికపరమైన ఎత్తులు తిరిగిపోవడం వలన విలన్గా చేసిన రాజనాల గారికి ఎక్కువ పారితోషికం ఇచ్చేవారు, హీరోకి తక్కువగా ఇచ్చేవారు, ఈయనకి తక్కువగా ఇచ్చేవారు. ఇదే విషయాన్ని కాంతారావు గారు తన చివరి రోజుల్లో ఒకసారి మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు విఠలాచార్య వల్ల నేను ఏదో జానపద హీరోగా నిలబడ్డానని, కానీ ఆయన నా వల్ల సినిమాలు తీసి లక్షలు సంపాదించి నాకు పారితోషిక విషయంలో మాత్రం అన్యాయం చేసిన విషయం చాలామందికి నేటికి కూడా తెలియదు అన్నాడు ఆయన. సరే, అయినా సరే కాంతారావు గారు ఎంత గొప్ప మనిషి అంటే ఆయన ఆత్మకథలో విఠలాచార్య గారి ఫోటో వేసుకుని ఒక పేజీ నిండా తనను జానపద హీరోగా తీర్చిదిద్దిన వాడిని గౌరవంగా ప్రకటిస్తూ విఠలాచార్య గారి గురించి రాసుకున్నాడు. అదండి కాంతారావు గారి యొక్క హృదయ సంస్కారం ఎలాంటిదంటే, ఆయన్ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకున్నప్పటికీ కూడా, ఆయనకి తెలిసినప్పటికీ కూడా దాన్ని అడ్డు కూడా పడలేదు ఆయన. ఎందువల్లంటే ఆయన హృదయ సంస్కారం అలాంటిది. ఆయన వల్లే నేను పైకి వచ్చానన్న ఉద్దేశంతో ఆయన ఏం మాట్లాడేవాడు కాదు. అయితే కాంతారావు గారి సినిమాల్లో పెద్ద ట్విస్ట్లు ఉండవండి ఏది కూడా ఆయనవి. హీరోయిన్ విషయాలు అదే గడ్డాలు మీసాలు పెంచుకున్న ఒక మాంత్రికుడు ఉంటాడు, వీళ్ళ మధ్యలో హీరోయిన్ మధ్యలో గడ్డాలు మీసాలు పెంచుకున్న ఒక మాంత్రికుడు, ఆ మాంత్రికుడు ముక్కాములు గారు అవ్వచ్చు, త్యాగరాజు గారు అవ్వచ్చు, రాజనాల గారు అవ్వచ్చు, వీళ్ళు ఒకరు అవుతారు. వేషాలు రెడీగా ఉంటాయి. మిక్కిలినేని గారు ఎప్పుడు మహారాజే, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తూ ఉంటాడు. మాంత్రికుడు యువరాణిపై కన్ను వేస్తాడు. మీసాలు గడ్డాలు బొద్దింకులు ఎలుకలు తిరిగే మాంత్రికుడిని యువరాణి కాదు కదా, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ప్రేమిస్తుందా? దాంతో వాడికి పగ, హీరో అడ్డు, అందుకే ఎలుగుబంటిగా మారుస్తాడు. అంజిగాడి సహాయంతో హీరోకి విముక్తి, చివరిలో ఫైటు, మాంత్రికునికి సహకారం, సంహారం, ఇలాంటివన్నీ కూడా కథ విఠలాచార్య గారు. అయితే దాదాపు కాంతారావు గారితో 20 సార్లు తీశారు. అయినా జనం ఏ విధంగానో కనుక్కోలేకపోయారండి. విఠలాచార్య గారు మాత్రం ఒక మంత్రం వేసేవాడు సినిమాకి. అందులో పైగా ఏంటంటే కాంతారావు గారు చేయటం వలన అన్ని సినిమాలకి ఒకే కథ పరంపరగా తిరుగుతున్నప్పటికీ కూడా జనం పట్టుకోలేకపోయేవారు. ఎందువల్లంటే తాదాత్మ్యం పొందేవారు. లోపలికి వెళ్ళంగానే ఆ బొమ్మలు, దయ్యాలు ఇవన్నీ పెట్టంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. దానికి తగ్గట్టు ఘంటసాల మాస్టర్ పాటలు ఇవన్నీ ఉండటం వలన కొంచెం జనానికి కావాల్సినవన్నీ ఉన్నప్పుడు ఇంకా మైమరిచిపోయేవారు. ఒకటే కథ తిరుగుతోందనే విషయం గమనించేవారు కాదు. అయినప్పటికీ కూడా కత్తి పట్టడంలో, యుద్ధం చేయడంలో కాంతారావు గారి తర్వాతే. వాళ్ళకి కావాల్సింది లాజిక్ కాదు. ప్రేక్షకులకి ఏంటి లాజిక్ అక్కర్లేదు. సినిమాకి వెళ్తే లాజిక్లు ఎందుకండి? లాజిక్ తీస్తే ఎవ్వరూ కూడా సినిమా థియేటర్లో కూర్చోరు. లాజిక్ అవసరం లేదు. సినిమాకి కావాల్సింది వినోదం కావాలి. నిజంగా లాజిక్ మాట్లాడితే సీట్లు మాత్రమే ఉంటాయి, ప్రేక్షకులు ఉండరు. అది అందరికీ తెలిసిన విషయమే. సినిమాల్లో లాజిక్ కాదు, వినోదమే ప్రధానం. ఆ వినోద ప్రధానంగానే ఒకటే కథ అయినప్పటికీ కూడా జనం చూశారు కాదనకుండా. కేవలం కాంతారావు గారి విన్యాసం. కాంతారావు గారి కత్తి యుద్ధంలో ఎంత స్పెషలిస్ట్ అంటే ఆయనకి కత్తి కాంతారావు అని పేరు స్థిరపడిపోయిందండి. హీరోగానే కాదు, ఏ వ్యాసం అయినా సరే న్యాయం చేసేవాడు. ఉదాహరణ చెప్పుకోవాలంటే లవకుశులు లక్ష్మణుని పాత్ర వేయించాలి. అక్కడ పట్టుబట్టి మరీ లక్ష్మణుని పాత్రను ఎన్టీ రామారావు గారు మన కాంతారావు గారిని సెట్ చేశారు. ఇక్కడ లక్ష్మణుని పాత్ర గురించి చెప్పుకోవాలంటే సీత పాత్రధారి అంజలీదేవి గారండి. గుర్రపు బండిలో ఉంటారు. ఆ బండిని లక్ష్మణుడు నడుపుతూ ఉంటాడు. రాముని ఆజ్ఞ మేరకు సీతను అడవుల్లో వదిలి రావాలి లక్ష్మణుడు. కానీ సీతకు ఏదో వనవిహారము, ఋషి ఆశ్రమానికి వెళ్తున్నట్లే తెలుసు. ఆ సందర్భంలో ఘంటసారి గారి పాట ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పాట ఉంటుంది. అక్కడ కాంతారావు గారు చేసినటువంటి అభినయం అద్భుతం అండి. అది మరి ఒకరు ఎవ్వరూ కూడా చేయలేరేమో అని అనిపిస్తుంది. అంత అద్భుతంగా పండించాడు. ఆ సమయంలో ఆయనకి చాలా 102 ఫీవర్ అండి ఆయనకి. అయినా ఆయన చేయగలిగాడు. అంటే అభినయించడంలో ఆయన తర్వాతే
పాత్రలు జీవించేసేవాడండి ఆయన కాంతారావు గారు. అంత అద్భుతంగా పండించాడు. అది ఒక్కటి చాలు లవకుశి సినిమాకి లక్ష్మణుడి పాత్రలో ఆ గుర్రపు బండి మీద వెళుతూ ఏ నిమిషానికి ఏమి జరుగును అనే ఫీలింగ్స్ చూపించారండి కాంతారావు గారి ముఖంలో. ఎంత అద్భుతంగా చూపించారు. దేవుడు చేసిన మనుషుల్లో విలన్గా కూడా ఈయన చేశారు కాంతారావు గారు. అదేవిధంగా ముత్యాల ముగ్గులు తండ్రి పాత్ర, ఇవన్నీ మనం మర్చిపోగలమా? తల ఊపటం దగ్గర నుంచి, బాడీ స్టైల్ దగ్గర నుంచి ఆయనకిలాగా చేసేవాడు బహుశా మరొకరు ఉండకపోవచ్చు. చక్కగా ఆయన చూడటానికి ఒక హీరో అంటే హీరోకు ఉండవలసిన లక్షణాలన్నీ, ధీరోదాత్తత అంతా కూడా చక్కగా ఉట్టిపడేవండి. అలా ఉండేవాడు, ఒక ధీరోదాత్తుడుగా కనిపించేవాడు అనమాట కాంతారావు గారు. చక్కగా ఉండేవాడు, అసలు అంత అందంగా ఉండేవాడు కాంతారావు గారు. అందుకనే ఆయన హీరోగా అవ్వగలిగాడు. ఆయన 1960-71 మధ్యకాలంలో ఆయన ఎంత బిజీగా ఉన్నారంటేనండి, ఆయన కాల్ షీట్లను చూడడానికి 2 సెక్రటరీలు పెట్టుకున్నారంటే రోజుకి 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడండి. ఒక రోజు తీసుకుంటే ఒక 24 గంటలు కాల వ్యవధి తీసుకుంటే అందులో 3 గంటలు పడుకునేవాడు. మిగతా 20-21 గంటలు ఆయన సెట్ కోసం ప్రాణాలు ఇప్పించాడు. అంత ఇదిగా ఉండేవాడు సినిమాల కోసం. ఒకసారి ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి దేవస్థానంలో వారి అబ్బాయికి గుండు కొట్టించడానికి కూర్చోబెట్టారు. అనుకోకుండా అప్పుడు ఆ అబ్బాయి కొంచెం కుదురుగా లేకపోవడం వలన అటు ఇటు దొరలటం వలన అక్కడ ఉన్నటువంటి కొలంలోకి దొల్లిపోయాడు అబ్బాయి. వెంటనే కాంతారావు గారికి ఈ సినిమాల్లో అలవాటు ఏమో సరే జంప్ చేసి ఆ అబ్బాయిని పట్టుకుని అప్పటికప్పటికి బతికించాడండి అబ్బాయిని. లేకపోతే కొలంలో వాళ్ళ అబ్బాయి కొట్టుకుపోయేవాడు. అంటే సినిమా వాతావరణం బాగా ఆయనలో అంటే రంగరించుకున్నాడండి. ప్రతి విషయంలో కూడా జీవించేసేవాడు. అలాగే ఆయన ఎగిరి ఆ అబ్బాయిని పట్టుకుని ఆ అబ్బాయిని బ్రతికించుకున్నాడు. అలాగా మద్రాసులు సినిమా వాళ్ళంతా పిల్లలంతా కూడా సినిమా వాళ్ళ పిల్లలు మద్రాసులోనే ఉండేవారు కదండి. చాలా వరకు కూడా మద్రాసులోనే ఉండేవారు సినిమా వాళ్ళందరూ. వాళ్ళ పిల్లలందరూ కూడా కేసరయ్య స్కూల్లోనే చదివేవారు. అక్కడే కాంతారావు గారి పిల్లలు కూడా చదివేవారండి. తర్వాత రామకృష్ణ మిషన్లోకి చదివారనుకోండి. అయితే ఆ మాట పక్కన పెడితే 1957లోకి వచ్చేప్పటికి కాంతారావు గారు ఏదో పెళ్ళికి వెళ్ళి తిరుపతి నుంచి తిరిగి వస్తున్నారు. కాంతారావు గారు వస్తున్న సందర్భంలో అప్పుడు వాళ్ళ అబ్బాయికి 7 సంవత్సరాలు అనుకుంటండి బహుశా ఆ ఇయర్లో 1957లో అబ్బాయికి 7 సంవత్సరాలు అనుకుంటా. వస్తున్నారు కారులో, ముందు సీట్లో కాంతారావు గారు ఒళ్ళో వాళ్ళ అబ్బాయి పడుకుని ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పడుకుని ఉంటే కాంతారావు గారు వాళ్ళ అబ్బాయి మెడ మీదే చేయి వేసి ఇలా పడుకోబెట్టుకున్నాడు. అలా చేయి వేసి ఉంచుకున్నాడు. బాగా బయట వాన పడుతోంది. రాణిపేట దగ్గర కూర్చోబెట్టికి కారు చక్రం స్కిడ్ కావడంతో, అంటే వర్షం విపరీతంగా వస్తుంది, స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయిందండి. అది ఎలాగంటే కుడివైపు చెట్టుకి కొట్టుకుని వెనక్కి వచ్చి మళ్ళీ కొట్టుకుందండి. అద్దాలో ముక్కలు తల్లోకి కూడా వెళ్ళిపోయి పైగా జుట్ల మీద పడిపోయి వచ్చి. సరిగ్గా అప్పుడు కాంతారావు గారు ఏం చేశారంటే ఆ సందర్భంలో తగులుతున్న సందర్భంలో వెంటనే అబ్బాయిని కిందకి తోసేసి ఆయన కూడా దూకేశాడు. అంటే ఈ జంపింగ్స్ అన్నీ కూడా ఆయనకి అలవాటు కాబట్టి, విఠలాచార్య సినిమాలో చేసాడు కాబట్టి ఆయన కూడా దూకేశాడు, డ్రైవర్ని కూడా తోసేశాడు బయటికి. చెట్టు కొట్టుకోవడం వలన ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు, కానీ కారు మాత్రం నుజ్జు అయిపోయిందండి ఆ రోజుల్లో. కానీ కారు కండిషన్ చూసిన వారు అందరూ కూడా అసలు మీరు ఎలా బతికారండి అని అన్నారు అందరూ కూడా ఆ రోజుల్లో. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏమీ లేదు, ఇది నా గొప్పతనం కాదు. ఏమంటే మీరు ఇలా విఠలాచార్య సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఇలా జంప్ చేసి మీరు వచ్చారా అనేది ఏదో అడిగారు. అడిగితే అప్పుడు ఒకటే అన్నాడు, ఏమీ లేదు, ఎక్కడ ఉన్నాం, తిరుపతిలో ఉన్నాం, ఆ 7 కొండల వాడి దయవల్లనే నేను బతికి బయటపడ్డాను అని కాంతారావు గారు ఆయనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని కూడా మనకు తెలుస్తోందండి. చక్కగా చెప్పాడు, నేను కేవలం 7 కొండల వాడి వల్లే బతికాను, అయితే ఏమీ లేదు, ఎప్పుడు పోయేవాడిని అన్నాడు. అంటే ఆయనలో భక్తి యాంగిల్ కూడా మనకు కనిపిస్తోందండి ఈ సందర్భంలో. ఇంకా జానపదాల్లోనే కాక పౌరాణికల్లో గొప్ప గుర్తుండిపోయే పాత్రలు చేశాడండి మన కాంతారావు గారు. వాటిల్లో ప్రధానమైనది మనం మాట్లాడుకుంటే నారదుడు పాత్ర అండి. ఇప్పటికీ సినిమా నారదుడు అంటే మనకి గుర్తుకొచ్చేది కాంతారావు గారే. అంటే పూర్వం గొప్ప గొప్ప వాళ్ళు చేసి ఉండొచ్చు, ఈలపాటి రఘురామయ్య గారు చేసి ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండొచ్చు, కానీ నారదుడు అంటే కాంతారావు గారే మనకు గుర్తుకొస్తారండి. కాంతారావు గారి కన్నా ఆ తర్వాత కూడా నారద వేషం వేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆయనలాగా మెప్పించలేకపోయారండి ఎవరు మాత్రం. మొట్టమొదటిసారిగా కాంతారావు గారే జనానికి దగ్గరికి వెళ్ళగలిగాడు. ఈ మాటని ఎన్టీఆర్ గారే ఉన్నారు, కాంతారావు గారు నారదుడుగా చాలా బాగుంటాడు, కానీ నేను నారదుడి వేషం ఎప్పుడు వేయను. ఎందువలంటే కాంతారావు గారు జనంలో అలా ఫిక్స్ అయిపోయాడు నారదుడి కింద.
నేను ఎప్పుడు ఆ వేషం వేయనని కూడా రామారావు గారు చెప్పారు. అంటే జనంలో ఎంత వెళ్ళిపోయింది అంటే ఒక నటనా దృక్పథం ఆయనలో ఎన్టీ రామారావు గారిలో ఉంది కాబట్టి ఆయన చూసి చెప్పాడు ఆ కళతో. ఇంకా కాంతారావు గారు తప్పించి ఆ పాత్ర ఎవరు వేసినా జనం రిసీవ్ చేసుకోరు అని ఖచ్చితంగా చెప్పేశాడు. అంటే నారద పాత్ర విషయానికి వస్తే నారదుడుగా మొట్టమొదటిసారిగా 1958లో అనుకుంటండి గంగా గౌరీ సంవాదంలో వేశాడు ఆయన. తర్వాత 1960లో దీపావళిలో వేశాడు, సీతారామ కళ్యాణంలో 1961లో వేశాడు, మోహిని రుక్మాంగద 1962లో. అంటే వరుస పాత్రలు వచ్చేసేయండి. శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో 1963లో వచ్చిందండి, ఆ సినిమాలో వేశాడు. తర్వాత ఇంకా శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ పాండవయం బహుశా 1966 ఆ ప్రాంతంలో ఆయనకి బాగా పేరు తెచ్చి, అంటే అంతకు మునుపు పాత్రలు వేసిన సీతారామ కళ్యాణంలో ఎంత బాగా మెప్పించగలిగాడో అలాగా ఇక్కడ మన శ్రీకృష్ణ తులాభారంలో అంత పేరు తీసుకొచ్చిందండి. మధ్యలో ఉన్నవన్నీ వచ్చినా బాగా హైలైట్ అయింది సీతారామ కళ్యాణంలో ఒకటి, శ్రీకృష్ణ తులాభారంలో ఒకటి. ఇవి మాత్రం గుర్తుండిపోయే పాత్రలండి. అలాగే శ్రీకృష్ణ సత్య, సతీ సావిత్రి వీటిలో కూడా వేశారనుకోండి. అన్నిట్లోనూ శ్రీకృష్ణ తులాభారమే గొప్పగా మనం మాట్లాడుకుంటాం. ఆ పాత్ర ఇంకెవరు వేసినా చూడలేమండి. ఎందువలంటే అక్కడ సాక్షాత్తు కృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటారండి. ఏ సినిమాలో కూడా ఎన్టీ రామారావు గారు అంత అద్భుతంగా కనిపించరు. శ్రీకృష్ణ తులాభారంలో మన ఎంత అద్భుతంగా రామానాయుడు గారు కాబట్టి అంత చక్కగా తీయించగలిగాడండి సినిమాని. చక్కగా కృష్ణ పాత్రధారి అయినటువంటి రామారావు గారు, నారద పాత్ర అయినటువంటి కాంతారావు గారు అద్భుతంగా పండించారండి సినిమా. బహుశా అలాంటి సినిమా ఇంకా రాబోయే రోజుల్లో రాదు, ఇప్పుడు కూడా రాదు, ఎవరు చేయలేరు కూడా అలాంటిది. అలాంటి సినిమా తీసే ధైర్యం ఎవరికీ లేదు, అలా నటించే నటులు కూడా లేరండి. అంత అద్భుతంగా నారద పాత్ర, కృష్ణుడు పాత్ర ఎవరన్నా వేయచ్చేమో కానీ నారద పాత్ర వేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు. అంత కాంతారావు గారిలాగా వాచికం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరు లేరండి. కాంతారావు గారు చాలా కష్టాలు పడ్డాడండి. నిజంగా చెప్పాలంటే మొదట్లో చాలా చిన్న పాత్రలు వేసేవాడు. అయినా సరే ఒకరోజు ఆయన బాధపడేవాడు కాదు, ఏదో చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చేవాడు. తర్వాత ఇది ఆయన మొట్టమొదట్లో జరిగిన సంఘటన అండి. ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన ఒకరోజు సెట్ నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేస్తుండగా బాత్రూంలో ఒక పాము పిల్ల కనిపించింది. ఆయన వెంటనే భయపడిపోయి కర్ర తీసుకుని కర్రతో ఆ పామును కొట్టి చంపేశాడు. బయటికి ఆ పామును వేసేటప్పుడు అక్కడ జనం చూసి అయ్యయ్యో ఎంత పని చేశారు, అది నాగుపాము పిల్లండి, అది ఎందుకు కొట్టారు మీరు, అలా కొట్టకూడదు కదా, ఆ దోషం మీకు తగులుతుందండి, నా నోట ఈ నోట అంటూ ఉంటారు కదా, పెద్దలు అందరూ అంటూ ఉంటారు కదా. అయ్యయ్యో కాంతారావు గారు చాలా పొరపాటు చేశారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అన్నారు. సరే, ఇంకా ఆ విషయాన్ని కట్ చేస్తే ఆయనకి కొద్ది కాలం తర్వాత ఒక మగబిడ్డ పుట్టారని తెలిసిందండి. ఆయన చాలా సంతోషించాడు. ఆయన సంతోషానికి ఇంకా హద్దులు లేవు. ఆయన సంతోషించినంతసేపు పట్టలేదు, ఆ పిల్లవాడికి ఒక విభిన్నమైన లక్షణాలు వచ్చాయని తర్వాత తెలిసి చాలా బాధపడ్డాడు. అయితే చాలా ఆసుపత్రులు చూపించాడు ఆ బిడ్డని. ఆ కారణంగా ఆయనకు కొంతకాలం వేషాలకు కూడా దూరం అయ్యాడు. ఎందువల్లంటే హాస్పిటల్కి తిరగడమే సరిపోయిందని వేషాలకు కూడా దూరం అయ్యాడు. అయితే ఆయన ఆ పరిస్థితుల్లోనే కొంచెం డబ్బులకు కూడా లేని స్థితికి వెళ్ళిపోయాడు. డబ్బులు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. చేతులు డబ్బులు లేనప్పుడు అతి మొహమాటం మీద ఆయన ఎవరి దగ్గరకో వెళ్ళాడు డబ్బులు అడగడం కోసం. అంటే బిడ్డని హాస్పిటల్లో చూపించడం కోసం అని ఎవరి దగ్గరకో వెళ్ళాడు. మొహమాటం మీద ఎవరినో డబ్బులు అడిగారు. మా అబ్బాయిని హాస్పిటల్లో చూపించాలి, డబ్బులు దయచేసి మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి, మళ్ళీ నేను ఒక వారంలో మీకు అడ్జస్ట్ చేస్తాను అని అన్నాడు. సరే, ఎవరినైతే అడిగాడు, ఆ అడిగిన వ్యక్తి ఆయన ఇస్తాను అనుకున్న ఈయన వెళ్ళాడు కదా, ఆయన ఏమనుకున్నారంటే, ఏమంటే నా దగ్గర అయితే లేదు, నేను మాత్రం ఒక సలహా ఇవ్వగలను. శ్రీరామాంజనేయ యుద్ధం సినిమా తీయటం జరుగుతోంది, అయితే అందులో శివుడి పాత్ర కోసం చూస్తున్నారు. బహుశా శివుడి పాత్ర అంటే ఎక్కువసేపు కూడా ఉండదు, ఒక 3 గంటలు, అంటే మీరు కేటాయించవలసింది 3 గంటలు, సినిమాలోకి వచ్చేప్పుడు అంత కూడా ఉండదు, మీరు కేటాయించాలి. సెట్లో ఒక 3 గంటలు కేటాయిస్తే మహాతో 15 నుంచి 20 నిమిషాలు ఉంటుందంతే. సినిమాలో అవుతే కనుక మీరు అది వేస్తే బెటరు అని చెప్పేసి అన్నారు. బహుశా నువ్వు వెళ్ళి అక్కడ వెళితే ఆ పాత్రకి డబ్బులు వస్తాయి, ప్రయత్నం చెయ్యి, అప్పుడు నీ బిడ్డను నువ్వు చూపించుకోవచ్చు. సరే, వెళ్ళి కాంతారావు గారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. సరే, వాళ్ళు ఏం చెప్పారంటే 3 గంటలే పని అని చెప్పారు. సరే, కాంతారావు గారికి కావాల్సిన ఇంకెన్ని గంటలో కాదు, డబ్బులు కావాలి ఆ పరిస్థితులు. సరే, కాంతారావు గారు సరే అన్నారు. శివుడు వేషం వేశారు, టెస్టులు చేశారు, శివుడు వేషం వేశారు. అయితే నాగుపాముని మెడలో వేసుకున్నారు. సరే, నాగుపాముని మెడలో వేసుకున్నాడు. ఆ నాగుపాము పడగ పైకి ఎత్తకుండా కిందకే తల దించేసి ఉంది.
దాని పడగన పైకి ఎత్తడం కోసమని అక్కడ ఉన్నటువంటి పాములు వాళ్ళు ప్రయత్నం చేశారు. దాని పడగ పైకి ఎత్తాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పాము పడగ పైకి ఎత్తకుండా అలా మెడ దించేసి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని విఫలమైపోయాయో, షాట్లన్నీ విఫలమైపోయాయి. ఎన్ని తీసినా ఫెయిల్యూర్. షాట్ తీసేటప్పుడు మెడ కింద దించేస్తుంది. ఎందుకు వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలా జరుగుతుంది. సరే ఇంక ఏదేమైనా ఇంకా అప్పటికి టైం అంతా అయిపోయింది, చాలా 5 గంటల పైన అయిపోయింది. సరే కాంతారావు గారిని అంతసేపు ఉంచడం మంచిది కాదు, బాధపడతాడనే ఉద్దేశంతో ఆయనకి డబ్బులు తీసుకోండి, మీకు అత్యవసరం అన్నారు కదా అని డబ్బులు ఇచ్చేసి పంపించారు. సరే ఆయన డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించారనుకోండి. చేర్పించిన అతి స్వల్పమైన వ్యవధిలోనే ఆ అబ్బాయి చనిపోయాడు. దాంతో కాంతారావు గారికి అది నమ్మకం అనుకోండి, మరొకటి అనుకోండి, పేర్లు ఏమైనా అనుకోండి, కానీ ఆ రోజు నేను నాగుపాముని చంపాను, దాని ఫలితమే అది ఇలా జరిగిందని ఆయన అనుకున్నాడు. అప్పటి నుంచి ఆయన మనసులో ఏమొచ్చిందంటే, శివ పాత్రలు వచ్చినా ఆయన వేయలేదండి. శివుడు పాత్రలు ఎన్నో వచ్చినాయి కాంతారావు గారికి, ఆయన వేయలే. కేవలం ఆ బాధ మనసులో ఉండిపోయింది ఆయనకి. నాగుపాముని చంపాను, ఆ నాగుపాము మెడలో వేసుకున్నా నాగుపాము పడగెప్పలేదు, శివపాత్రధారి వేసిన ఏదో జరిగింది, ఇంకా దాంతో నా బిడ్డను పోగొట్టుకున్నాను, నాగుపాముని చంపడమే ఆ దోషం నా బిడ్డలో వచ్చిందని ఇంకా అప్పటి నుంచి శివపాత్రధారిగా ఆయన కనిపించలేదండి. ఇక కాంతారావు గారు సొంత సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారనే చెప్పుకోవచ్చండి ప్రబలంగా. అంటే ఆయనకు ఉన్నటువంటి సున్నిత మనస్సు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా ఆయన సొంత సినిమాలు తీసుకుని కాల్చుకున్నారనే చెప్తారు ఇప్పటికీ కూడా పెద్దలు. ఆయన సప్తస్వరాలు, గండరగండుడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతి చినుకులు లాంటి చక్కని చిత్రాలు నిర్మించాడు. సినిమాలు అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. అయితే ఆయనకి నటనా కౌశలమే తప్ప దురదృష్టవశాత్తు వ్యాపార మెలకువలు కాంతారావు గారిలో లేకపోవడమే చిత్ర నిర్మాణంలో ఆయన ఏవైతే సినిమాలు తీశాడో బాగా నష్టపోయాడండి. కథానాయకుడుగా తాను సంపాదించిన ఆస్తి, పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు సమస్తము కూడా చిత్ర నిర్మాణంలో హారతి కర్పూరంలాగా అరించిపోయేయండి. ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడంటే చివరిలో సినిమాలు తీసి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఆయనకి ఇష్టమైన వ్యక్తులు 2 ఉన్నారండి. ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు, రెండో వ్యక్తి మోహన్ బాబు గారు ఈ మన కాంతారావు గారికి. అయితే ప్రేమజీవులు కృష్ణ గారిని పెట్టి తీశారు కాంతారావు గారు, ఇది ఫెయిల్యూర్ అయిందనుకోండి. అయితే కృష్ణ గారు చూసి ముందే చెప్పేశాడు, సినిమా చూసి కాంతారావు గారు మీరు అనవసరమైన ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు ప్రేమజీవులు నన్ను పెట్టి తీయద్దు, మీరు ఫెయిల్ అయిపోతారంటే కాంతారావు గారికి వెనకాల ఎక్కిచ్చే వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు, ప్రేమజీవులు అయితే కృష్ణ గారు అయితే హిట్ అవుతుందని అన్నారు. కానీ కృష్ణ గారు చాలా నిర్మోహమాటస్థంగా చెప్పేసేవాడండి. ఏ విషయం కూడా చాలా మంచి విషయం. సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఉన్నటువంటి మనస్తత్వం బహు కొద్ది మందికే ఉంటుందండి. ఏదైనా సరే కక్ష సాధింపు అనేది లేదండి, ఎవరితోనే ఖచ్చితంగా మాట్లాడేసేవాడు. ఏదైనా సరే, ఏమండి మీరు కాంతారావు గారు ఇంత బడ్జెట్లో తీస్తున్నారు, ఈ సినిమా ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ కాదు, మీరు ఎక్కడో ఎవరో మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నారంటే, లేదు మీరైతేనే బాగుంటుందని తీసాడు, ఫెయిల్ అయిపోయాడు. కానీ కృష్ణ గారు ఒక మాట అన్నారు, ఏమండి గుండెలు తీసిన మొనగాడు మీరు చెయ్యొద్దు, ఆ సినిమా నాకివ్వండి, నేను హీరోగా నటిస్తాను, గుండెలు తీసిన మొనగాళ్ళు మీరు చేయటం వలన అది ఫెయిల్యూర్ అవుతుందని కృష్ణ గారు ముందే ప్రిడిక్ట్ చేశాడండి. ఎందువల్లంటే కృష్ణ గారికి సినిమాల మీద మంచి పట్టుందండి. ఆయన చూసి చెప్పేస్తాడు, ఏదైనా సరే అంత నిర్మామంగా ఉండేవాడండి కృష్ణ గారు. ఏదైనా సరే చెప్పాలని కూడా ఆయన సినిమా అయినా సరే పోయిందంటే పోయిందని చెప్పేవాడు, బాగుందని చెప్పేవాడు, అలాగా చక్కగా చెప్పేసేవాడు. అలాగా చెప్పాడు, గుండెలు తీసిన మొనగాడు అయితే కనుక మీకు అది మీరు అయితే బాగుంటుందండి, అది నాకైతే బాగుంటుందంటే పక్కన ఉన్నవాళ్ళు చెడగొట్టి కాంతారావు గారే గుండెలు తీసిన మొనగాళ్ళు నటించాడు. ఏదేమైనా కథా ఇతివృత్తాలు అన్నీ బాగున్నప్పటికీ కూడా మొత్తం అంతా కూడా నాశనం అయిపోయిందనే చెప్పాలండి. చిత్రాలు తీసి ఆయన చేతులు కాల్చుకున్నారని ఈరోజు కూడా పెద్దలు, సినిమా ఫీల్డ్లో వాళ్ళు పెద్దలు అంటూ ఉంటారు. చిత్రసీమపై విరక్తి కలిగి 1990 సంవత్సరం మద్రాసు నుంచి తన మకామును హైదరాబాద్కి మార్చేశాడండి. మద్రాసులో ఉన్నవాడు ఇంకా పాపం ఉండలేనని చెప్పి ఆ బాధలన్నీ కళ్ళమ్మడి కనిపిస్తుంటే అక్కడ చితికిపోయాడు. ఆయన ఎంతో వెలిగినటువంటి 2-3 కార్లు ఉన్నటువంటి వ్యక్తి చితికిపోయాడు. ఈ దశాబ్ద కాలంలో అడపాదడపా కొన్ని చిన్న చిత్రాలు పాత్రలు పోషించాడు అనుకోండి. ఆయన దాదాపు 40 టీవీ సీరియళ్ళు సైతం కూడా నటించాడు. ఆయన ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలండి, ఆయనకి చివరిలో మిగిలింది ఒక ఇల్లు మాత్రమే. అది చూసి కూడా చాలామంది బాధపడ్డారు. కాంతారావు గారిని చూసి బాధపడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. చివరికి అంతా పోగొట్టుకున్నా ఆయన చూసి బాధపడి, ఆయన చూసి ఈర్ష్యపడే వాళ్ళే ఉన్నారండి. చివరిలో కూడా ఆ ఇల్లు కూడా పోగొట్టేద్దామన్న పద్ధతిలో ఒక రోజున ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆయన దగ్గర ఏదో అదనంగా డబ్బులు ఉన్నాయని చెప్పారు.
అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యాన్ వచ్చి కాంతారావు గారి ఇంటి ముందు ఆగిందండి. అందులోంచి 24 మంది వెంటనే దిగారు. దిగి గేటు తీసుకుని లోపలికి ప్రవేశిస్తూ లోపలికి వెళ్తుంటే ఒక చిరిగిన లుంగి, ఒక చిరిగిన బనీని వేసుకుని ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఒక ఆయన కాళ్ళు జాపుకు కూర్చున్నాడు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన 24 మంది విడిపోయారు. లోపలికి వెళ్ళి ఏమండి ఎవరు లేరా లోపల అని అడిగాడు. వెంటనే ఈ చిరిగిన లుంగి, చిరిగిన బనీని వేసుకున్న వ్యక్తి మీకు ఎవరు కావాలి అని అన్నాడు. చెక్క కుర్చీలో కూర్చున్న కాంతారావు గారు వాళ్ళని అడిగాడు. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి, మీ దగ్గర ఏదో ధనం ఉందని తెలిసి వచ్చామని అన్నారు. సరే ఈయన ధనమా నా దగ్గర, సరే ఏ ఉంటే తీసుకెళ్ళండి లోపల, కానీ వస్తే వచ్చారు కానీ మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేయండి, మేము కడుపు నిండా తిని చాలా రోజులు అయింది, తృప్తికరమైన భోజనం తిని మీరు మధ్యాహ్నానికి భోజనం ఏర్పాట్లు చేయండి. లోపల పిల్లల్ని పిలిచి నాన్న మీకు ఈ ఏ టిఫిన్స్ కావాలో వీరిని అడిగి తెప్పించుకోండి, ఇది వరకు నెయ్యి దోశలు కమ్మగా తినేవారు, ఇప్పుడు ఆ తినే అవకాశం నీకు లేదు, ఎన్ని రోజులైందో మీకు అలాంటి కమ్మని టిఫిన్ తిని, సరే వీళ్ళు మా పిల్లలకి మీరు తెప్పించి పెట్టండి, మా ఇంట్లో అక్రమంగా ఏమైనా కనిపిస్తే మీరు పట్టుకుపోండి అన్నాడు. వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కళ్ళమ నీళ్ళు వచ్చినాయి ఆయన యొక్క పరిస్థితి చూసి. వెంటనే వారికి తోచిన సహాయం చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో జరిగినటువంటి మొట్టమొదటి ఇన్సిడెంట్ అండి ఇది. వాళ్ళు తీసుకోవడమే కానీ ఇవ్వటం అనేది ఉండదు. అలాంటిది వాళ్ళ ఆ వ్యక్తిగతంగా వాళ్ళు డబ్బులు పెట్టేసి వాళ్ళ చేతిలో ఎంతో కొంత పెట్టి 100, 200, 300 వచ్చిన వాళ్ళు ఆ 24 మంది ఎంతో కొంత కాంతారావు గారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారంటే ఎంత కాంతారావు గారు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఒకానొక నాటి ఆంధ్ర ఎంజీఆర్గా బతికినటువంటి కాంతారావు గారి ఆ స్థితి వస్తుందని ఆయన ఎప్పుడూ ఊహించుకోలేదండి. అది విధి వైపరీత్యమో, ఆయన అసమర్థతో, ఆయన చేతకానితనమో, పదాలు ఏమనుకున్నా అది మీ ఇష్టం. ఒక గొప్ప నటుడు కష్టాల్లో ఉంటే పట్టించుకొని వారు సినిమా ఫీల్డ్లో ఎక్కువయ్యారండి ఆ రోజుల్లో. ఎంతోమందికి గుప్తదానాలు చేసినటువంటి కాంతారావు గారు చివరిలో ఆటోలో షూటింగ్కి వెళ్ళి రోజుకి 600 రూపాయలు వస్తే చాలు అనుకున్న రోజులు కూడా ఆయన గడిపాడు. 2001 సంవత్సరంలో సినిమా నంది అవార్డుల కమిటీ చైర్మన్గా కూడా కాంతారావు గారు వ్యవహరించారనుకోండి. తన అసమాన నటనా పటిమతో, అద్భుతమైన వాచకంతో, సరికొత్త బాణీలతో తనుకంటూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేక బాణీ సృష్టించుకున్న మహానటుడు మన కాంతారావు గారేనండి. హెచ్ఎం రెడ్డి, విఠలాచార్య, సిఎస్ రావు, సి పుల్లయ్య, సముద్రాల రాఘవాచార్య, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు లాంటి వారి మేటి దర్శకులు రూపొందించిన ఎన్నెన్నో చిత్రాల్లో నటించి సహబాష్ అనిపించుకున్న ఘనపాటి మన లక్ష్మీ కాంతారావు గారండి. అయితే ఆయన సహచలనచిత్ర అగ్ర కథానాయకులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో ధీటుగా పలు చిత్రాల్లో ఆయన హీరోగా నటించిన తెలుగు చిత్రసీమలో మాత్రం ఆయన ఎందుకునో కొంత వెనకబడిపోయాడనే మాట్లాడుకోవచ్చండి. బహుశా ఆయన మొహమాటం అయ్యి ఉండొచ్చు, ఆయన సున్నిత తత్వం అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. తెలుగు చలనచిత్ర సీమకు ఆయన అందించిన అసమాన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆ మహానటుడికి 2000 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డుకు ఎంపిక చేసిందండి. అయితే ఆయన రాను మానసిక వ్యాధితో అంటే చాలా ఇబ్బంది పడ్డాడండి ఆయన. ఎందువనంటే ఆయన కళ్ళ ముందే భోగం చూశాడు, యోగం చూశాడు, దారిద్ర్యం చూశాడు, అన్నీ చూశాడు. ఆయన చివరి దశలో క్యాన్సర్ బారిన పడ్డాడండి. ఏ దురలవాట్లు లేని నటుడు కాంతారావు గారండి. కాంతారావు గారు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి ముదిరిపోవడం వలన హైదరాబాదులో యశోద హాస్పిటల్లో రాత్రి 9:50 మార్చి 22వ తారీఖున ఈ సినీ జగత్తును వదిలి ఆయన వెళ్ళిపోయాడండి. సినీ రంగపు ఆటుపోట్లకు బలైనటువంటి దురదృష్టవంతుడు ఎవరయ్యా అంటే మన కాంతారావు, తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారేనండి. జానపద సినిమాల్లో తిరుగులేని హీరో కాంతారావు గారు అలా దయనీయమైన పరిస్థితిలో ఆయన వెళ్ళిపోయాడండి. ఎంతో గొప్పగా బతికినటువంటి కాంతారావు గారు చెయ్యి జాచి అడగలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు. ఆయన ఎవరిని అడగలేని పరిస్థితి, అంత మొహమాటస్తుడండి ఆయన. మరి విధి వైపరీత్యం, ఆయన సున్నితత్వం తెలియదు కానీ మొత్తం మీద అంతా కూడా నాశనం అయిపోయిందండి. సినీ రంగంలో అందరికంటే అత్యధికంగా సుమారు 400 సినిమాలు నటించిన నటుడు లక్ష్మీ కాంతారావు గారు, తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. తెలుగు సినీ పరిశ్రమ బ్రతికున్నంత వరకు, ఈ పరిశ్రమ బ్రతికున్నంత వరకు తెలుగు జానపద కథానాయకుడు అంటే
తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారే గుర్తుకొస్తారండి. తెలంగాణ తొలి కథానాయకుడు ఎవరంటే, తొలితరం కథానాయకుడు ఎవరయ్యా అంటే తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారండి. నిజంగా అందరూ కూడా ఈ రోజున రాష్ట్రాలతో సంబంధాలు కాదండి, కేవలం తెలుగువారు ఎక్కడున్నా సరే ఒక జానపద కథానాయకుడిగా పేరు పొందినటువంటి తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారికి నిజంగా ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించాలని మనసారా కోరుకుంటూ, జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.